సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిసినారులు చాలామందిని చూస్తూ ఉంటాం. అలాంటి కథలు కూడా చెప్పుకుని బోల్డ్ అని చెప్పారు, మీరు నవ్వుతూ ఉంటాం. మనం పొదుపు కథలు చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు. అవును. పిసినారు కథలు కూడా ఉన్నాయి, మంచి మంచి కథలు. ఒక సరదా కథ చెప్తాను. ఎస్. ఒక ఊళ్ళో ఒక శెట్టి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పిసినారివాడు. ఎలాంటి పిసినారితనం అంటే, ఓనాడు వాళ్ళ ఆవిడ పుచ్చకాయ ముక్కలు కోసి పెడితే ముక్కలు తింటూ చెక్కులేవని వెతికి, చెక్కులు పారేసిందని వెతుక్కుని తెగదిడితే వాళ్ళ ఆవిడ బయటపడేసిన చెక్కులు తెచ్చి కడిగి పచ్చడి చేసింది వాటితోటి. అంత పిసినారివాడు. పుచ్చకాయ చెక్కులతో పచ్చళ్ళు చేసుకుంటారు. అవునా రమగారు? చేసుకుంటారు. పుచ్చ చెక్కు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. ఎందుకు పారేయటం? ఆకుపచ్చది తిరగమాత వేసి అది వేసి చింతపండు వేస్తే పచ్చడి అవ్వదు. అన్నంలో ఒక 2 పూట్ల ఆతరువు. శీతాకాలం అయితే 2 రోజులు ఉంటుంది, పూటలు కాకుండా. ఇవాళ చేస్తే రేపు కూడా ఉంటుంది. వర్షాకాలం శీతాకాలం పాడవు చూడు పచ్చళ్ళు. ఎండాకాలం అయితే పోతుంది ఏదైనా. ఎందుకు వృధాగా చేయటం? కాస్త చల్లగా ఉంటే పచ్చడి పాడవదు, 2 పూట్ల ఆధారం ఉంటుంది. అలాంటి పిసినారివాడు. ఇలాంటి ఈ పెద్ద మనిషి ఒకరోజు వ్యాపారానికి వస్తువులు తెచ్చుకోవడానికి పక్క ఊరు బయలుదేరాడు. కాలినడకని బోర్డు దూరం వెళ్ళాడు. నది దాటాలి. నది అంటే ఒక వాగు దాటాలి. ఈ దాటడానికి మామూలుగా మంచి పెద్ద పడవల వాళ్ళు అయితే ₹1 తీసుకుంటారు. చిన్న డింగీలు అయితే పావలానే. డింగీ బాగుంటుంది, పావలాతో సరిపోతుంది. వచ్చేటప్పుడు ఎలాగో పెద్ద పడవలో రావాలి, సామాన్లు తెచ్చుకుంటాడు కదా, ఒక్క మనిషికి ఎందుకు అని చెప్పి ఓ డింగీలో ఎక్కాడు. ఎక్కేసరికల్లా ఏమైంది, అప్పుడు కొద్దిగా వాన మబ్బుగా ఉంది. కాస్త ముందుకెళ్ళేసరికల్లా ఆ డింగి కాస్త బోర్ల పడింది. అయ్యో. వానకి ప్రవాహ వేగం పెచ్చైపోయింది. అలాంటి టైంలో అసలు డింగీలు ఎక్కకూడదు. ఈయన కాస్త చెరులో పడిపోయాడు, అందులో వాగులో పడిపోయి కొట్టుకుపోయాడు. దేవుడా 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 అన్నాడు. అని ఏమనుకున్నాడు, నన్ను బతికిచ్చు నాయన, 1000 మందికి భోజనం పెడతా. పుచ్చకాయ చెక్కులు పారేయడు కానీ 1000 మందికి భోజనం పెడతాడు. బతికిస్తే కదా, బతికించాలి దేవుడు. బతికిస్తే 1000 మందికి చక్కగా భోజనం పెడతాను, సంతర్పణ చేస్తాను. బాబు నన్ను బతికించరా దేవుడా 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 అనుకుంటే చివరికి ఏమైంది, ఒక చెక్క దొరికింది ఆయనకి. చెక్క దొరికాక స్థిమితపడ్డాడు. కొట్టుకోకుండా అమ్మాయి అని 1000 మందికి అప్పుడు గుర్తొచ్చింది, 1000 మందికి అన్నం పెడతాను అన్నానని. భగవంతుడు దేవుంది, 500 మందికి పెట్టినా సరిపోతుంది. బాగుంది. అక్కడి నుంచి ఈ చెక్క పలక అటాటాటాటా కొట్టుకుపోయి ఒక చెట్టుకు చిక్కుకుని ఒక గట్టుకు చేరింది. చేరాక తెలిసింది మనం సేఫ్గా ఉన్నామని. 1000 మంది ఎందుకులే, ఒక 500 మంది వేయొద్దని 500, ఒక 100 మందికి అన్నం పెట్టినా చాలు. భగవంతుడు సర్వాంతర్యం. 100 మందిలో ఉండడు, 1000 మందిలో ఉన్నవాడు 100 మందిలో ఉండడా, 100కి పెడదాం అనుకున్నాడు. అది బాగానే ఉంది. ఇంకా కాసేపటికి అటు పోయే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వినపడింది. కేకలు పెట్టాడు, ఎవరో నన్ను కూడా లాగండి అని. ఆ దారే పోతున్న వాళ్ళు, వీడు బాగా కొంచెం లోతుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఓ చాంతాడు మోకు వదిలిపెట్టి చెట్టు కట్టేసి, బాబు నిదానంగా ఈ తాడు పుచ్చుకుని నడుచుకుంటూ పోండి ముందుకి, అక్కడ గట్టు దగ్గర సులువుగా మీరు గట్టెక్కేసేయచ్చని కేకేశారు. ఓ చాంతాడు ఏదో కట్టారు. ఆ చాంతాడు పుచ్చుకున్నాడు. మెల్లిగా ఈ చెక్క పలకను లాక్కుంటూ ముందుకు వెళ్ళేసరికల్లా గట్టు తగిలేసింది. గట్టు పైకి ఎక్కిన తర్వాత 100 మందికి భోజనం పెట్టాలి. బతికేం కదా. 2 గంటల క్రితం 3 గంటల క్రితం ఏం చెప్పాం, 1500 చేసాం, 500 100 చేసాం. ఇప్పుడు 100 అయితే మాత్రం చిన్న పనే భోజనం పెట్టడం అంటే. ఆలోచించుకుని 100 మందికి అన్నం పెట్టడం ఎందుకు, ఒక సద్బ్రాహ్మణ్ణి చూసి వాడికి చక్కగా షడ్రసోపేతమైన భోజనం పెడితే ఒక్కడికి వచ్చాడు. అక్కడికి పెడదాం అనుకున్నాడు. సరే ఇంటికి వెళ్ళాడు. మొత్తానికి వాళ్ళ ఆవిడంది, ఏమైపోయావా అని భయపడి తెచ్చాను, సరిగా వచ్చావా అని అడిగింది. అడిగితే ఏమోని చావు తప్పి కన్నులు ఒట్టపోయినంత పనైంది, ఇట్లా అయింది అని చెప్పి ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టాలి అన్నాడు. సరే 2 రోజులు గడిచింది. మంచి రోజు చూసుకోవద్దు, బ్రాహ్మణ భోజనం అంటే ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ద్వాదశి నాడు అలా చక్కగా పౌర్ణమి నాడు చూసుకుని పెట్టుకుంటే పుణ్యం బాగా వస్తుంది. ఆలోచించుకుని నాకేమనిపించింది, మన ఊళ్ళో ఉన్న బ్రాహ్మలందరూ మంచి బొజ్జ బ్రాహ్మలు, బాగా తినగలిగేవాళ్ళు. వాళ్ళు పొట్ట పగిలేలాగా తింటారు, అవన్నీ నేను ఎక్కడ పెడతాను అని బాగా ఆలోచించుకుని వాళ్ళ ఆవిడకి తేలిగ్గా ఆ మాత్రం పెసరపప్పు, ఈ మాత్రం కూర, ఈ పచ్చడి చేయి, ఈ పప్పు చేయి, 2 పదార్థాలు చెప్పాడు. తాము చేసుకునే దాంట్లో ఇంకొంచెం పెంచమన్నాడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆయన ఒక బక్క పలచటి బ్రాహ్మణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన పిట్ట మనిషి, అంతే తింటాడు, ఓపిక తక్కువ వాడు. ఎంత తింటాడు, షడ్రసోపేతంగా పెడితే తినద్దు, అన్ని రసాలు ఎరిగించుకోలేడు కదా, తక్కువ తింటాడు. ఒకవేళ తనుంటే దక్షిణ ఇవ్వమంటాడేమోనని భార్యకి కాస్త దక్షిణ ఇవ్వు, ఓ పావల
మరి బ్రాహ్మడి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వద్దు, భగవంతుడిగా భావించి కదా అని చెప్పి భార్యకి జాగ్రత్తలు చెప్పేసి తేలిగ్గా వంట చెయ్యి, వాడు 2 ముద్దలు తింటాడు అని చెప్పి ఊళ్ళో ఉండకుండా వెళ్ళిపోయాడు. తను అక్కడే ఉంటే దక్షిణ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఈ బ్రాహ్మడు చాలా తెలివైనవాడు, బక్కవాడు, పొట్టివాడే కానీ ఆయన ఏమనుకున్నాడు, ఓహో వీడు ఊళ్ళో నుంచి తెల్లవారుజామునే వెళ్ళిపోయాడంటే వీడు ఏదో ఎత్తేసాడని అనుకుని ఏం చేశాడు, అతను ఎట్లాగో ఇంట్లో లేడు అడ్డం పడ్డానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మరి మన వ్యాపారస్తుడు మీ ఆయన సావు తప్పి కన్నులొట్టపోయింది, అందుకని భోజనం పెట్టాలనుకున్నాడు, చాలామందికి పెట్టదలుచుకున్నట్ట, ఆ తర్వాత అంత శక్తి లేదని నాకు ఒక్కడికే పెడతానన్నాడు, మనం చేసేదేమో సమారాధన అంటే ఏమిటి సంతర్పణ, 10 మందికైనా వండొద్దు, నేనెంత తింటానులే పిట్టవంత తింటాను, 10 మందికి వండాలమ్మా, వండుకో నువ్వు అని చెప్పాడు. చెప్పి పప్పు, కూర, వేపుడు, పులుసు, పచ్చడి, పాయసం, అన్నీ గారెలు, పెరుగు, ఈ పదార్థాలన్నీ చెప్పాడు. పూజకు ఏర్పాటు చేయండి, పూజకి 5 కొబ్బరికాయలు కావాలి, 1 డజన్ అరటిపళ్ళు కావాలి, 100 తమలపాకులు కావాలి, వక్కలు, ఖర్జూరాలు 10 లిస్ట్ రాశాడు. ఈ లిస్టు ప్రకారం అన్నీ తెప్పించుకోండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమనుకుంది, పూజ ఏదో ఏర్పాటు అతను వచ్చి చేస్తాడని చెప్పాడుగా, ఇక కాదని లేకపోయింది. సరేనని వస్తువులన్నీ తెప్పించింది, 10 మందికి వంట చేసింది. ఈయన వచ్చి ఆ పూట అసలు అతనికి పొట్టలో కూడా బాగుండలే. నాకు పొట్ట అస్సలు బాగుండలేదమ్మా, 2 ముద్దలే తింటానన్నాడు. ఇంతే అన్నం పెట్టుకుని పప్పు చారు అన్ని ఊరికే యాక్షన్ చేశాడు. తిన్నాడు. తిని ఈ 10 మందికి వండిన సంబారాలు నువ్వేం చేసుకుంటావమ్మా, నేను పని చేస్తానని మొత్తం అన్నీ ప్యాక్ చేయించేసుకున్నాడు. పూజకు బోళ్ళు సామాగ్రి తెప్పించాడా, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకం, అగరబత్తులు, కర్పూరంతో సహా అన్నీ సంచిలో పెట్టుకున్నాడు. పట్టుకుపోయాడు. ఇంకా ఏం చెప్పాడంటే, దక్షిణ భోజనానికి వెళ్తే 200 తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను తినలేను కదా, తినగలిగేవాడైతే నువ్వు వండినవన్నీ వాడు ఒకటే తినేస్తాడు శుభ్రం, కనీసం 5 మనుషులు తిండి తింటాడు. నేను తినలే, ఒక మనిషి తినేది కూడా లేదు, పిల్లాడు తిన్నంత తిన్నాను కాబట్టి 200 దక్షిణ పెట్టమన్నాడు. ఇక ఆవిడ అవునో కాదో అనాలో తెలియలే. మొగుడేమో 10 రూపాయలు అని చెప్పాడు, ఈయనేమో 200 అంటున్నాడు. ఏమీ తినలేదు. ఆయనేమో చావు తప్పి కన్నులు ఒట్టపోయి ఇది పెట్టుకున్నాడు. సరేనని 200 ఇచ్చేసి ఇంటికి వచ్చేసాడు. చీకటి పడే వేళకి మన చెట్టు గారు ఇల్లు చేరాడు. చేరేసరికి లబో దిబోమన్నాడు. పోసి నీ దుంపదేగా, వారానికి సరిపడా తిండంతా వండేసావు, వాడికి పెట్టేశావు, 200 ఇచ్చేసావు, వాడి సంగతి చూస్తాను నేను చెప్పి ఒక వెదురు బద్ద తీసుకుని బయలుదేరాడు. ఇట్లా మోసం చేస్తాడా, 200 భోజనం చేస్తాడా, తను దక్షిణలు అడుగుతాడా, పైగా అన్నాలు, పప్పులు, పూజ, పువ్వులు అన్నీ పట్టుకెళ్ళిపోవటం ఏమిటి, వాడు అంతు చూస్తానన్నాడు. వెదురు బద్ద పట్టుకెళ్ళేసరికి అలా ముందు పొట్టి బ్రాహ్మడు చాలా తెలివైన వాడని చెప్పాం కదా, వాళ్ళ ఆవిడ రెడీగా వాకిట్లో ఏడుస్తూ కనపడింది శెట్టి గారికి. ఏమమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఏం చేయనండి, మీ ఇంటికి భోజనానికి వచ్చాడు, మా ఆయన పొట్ట అసలు బాగుండలేదని నిన్ననే చెప్పాట, మీరేమో వినలేదు, మీ ఇంట్లో మీరు ఏం విషయం కలిపారో అందులో ఏముందో, మా ఆయన కాస్త మూలబడ్డాడండి, కక్కేసుకుంటున్నాడు, మెలికలు తిరిగిపోతున్నాడు, చూడండి కావాలంటే. అసలే బక్కగా ఉండే ఆయన ఇంకా గుడ్లు తేలేసి పడిపోయి కనపడ్డాడు మంచం మీద. ఈయనకి ఏం చెయ్యాలో తెలియలేదు. ఊళ్ళో బ్రాహ్మణ్యం అంతా నెత్తి మీద పడరు, వీడికి ఏదైనా ముంచుకొస్తే, ఏం కాదమ్మా కాస్త వేడి నీళ్ళు కాచు. ఏం వేడి నీళ్ళు అండి, కక్కిపోసాడు ఇప్పటిదాకా, ఎత్తలేక నా దుంప తెగింది, ఇక అయిపోయిందిలేండి, మా ఆయన కలరా వచ్చేసింది, ఇంకేముంది, వైద్యుడి దగ్గరికి వెళ్తే 1000 అయినా అడుగుతాడు, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తాను అని లబో దిబోమని ఏడ్చింది. ఏం చేయాలో తెలియలేదు. వీడంతా చూద్దామని వస్తే ఇప్పుడు ఏం చేయను. ఇక ఏమనుకున్నాడు, మా అమ్మ బాబాబు నీ పుణ్యం ఉంటుంది, మా ఇంట్లో భోజనం చేశాడని మాత్రం చెప్పొద్దమ్మా, 1000 రూపాయలే కదా, మీ అబ్బాయి నాతో పంపించు, నేను ఇస్తానని ఆ వెదురు బద్ద అక్కడ వారేసి ఆ పిల్లని వెంబడి పెట్టుకెళ్ళి 1000 రూపాయలు చేతులు పెట్టి దండం పెట్టాడు. ఇంటికి వచ్చాక 2 రోజులు అతను మామూలుగా అయిపోయాడు. ఊరంతా చెప్పుకున్నారు ఈ సంగతి. 1000, 200 కలిపి 1200, 10 మందికి వండిన అన్నం, పూజ సామాగ్రి సమస్తము సమర్పించుకోవాల్సి వచ్చింది. కనీసం 100 మంది కాదు, మంచి బ్రాహ్మణ్ణి పిలిచి శుభ్రంగా భోజనం పెట్టినా సరిపోయే దానికి పిసినారితనానికి పోతే 10కి వెళ్తే 10 నష్టం అనమాట. దానికి వెళ్ళేసరికల్లా ఇట్లా జరిగింది. ఆ తర్వాత ఆ ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళ, ఏమిటి శెట్టిగారింటికైనా అని. శెట్టిగారింటికి ఆయన ఇంకా అప్పటి నుంచి జాగ్రత్త ఇలా పడడం మానేశాడు. వాళ్ళ ఆవిడ కూడా ఇంటికి వెళ్ళాక తెగ తిట్టింది, నీ పిచ్చుకోవాల వల్ల కదా, శుభ్రంగా మన పక్కనున్న బ్రాహ్మణాన్ని పిలిస్తే హాయిమని తినేవాడు, సుఖంగా ఉండేది, నువ్వే చేసావు ఇదంతా అని. ఇంకా అప్పటి నుంచి ఈ అతుపదుపుకు పోకూడదని ఆయన కూడా జాగ్రత్త పడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు, చాలా చాలా బాగుంది. మీరు ఓపిక్గా దీన్ని ఎలాబరేట్ చేసి చెప్పాలి పిల్లలు, కొంచెం పెద్దదిగా చేసుకుని చెప్పుకోవచ్చు తాపీగా.